ఈ వారం దేవుడు మనతో మాట్లాడే మాట ఏందయ్యా అంటే, రెండవ ప్రాముఖ్యతను నేను మీకు తెలియజేస్తున్నాను. మొదటి ప్రాముఖ్యత ఏంది? మందిరములో ఒక స్థిరమైన స్థానమును దేవుని బిడ్డలకు ఇవ్వటము. ఇది మొదటి ప్రాముఖ్యత. 2 స్తంభాలు మందిరము దగ్గర నిలపటానికి. రెండవ ప్రాముఖ్యత ఏంటి అంటే, సమ్మతిని కలిగించే స్తంభములు. దేనిని కలిగించే స్తంభము? సమ్మతిని కలిగించే స్తంభము. ఈ స్థలములో ఈ 2 స్తంభములు కలిగిన ఆ స్థానములోనికి నీవు రాగలిగితే నీకు సమ్మతి కలుగుతుంది. ఏం కలుగుతుంది? సమ్మతి కలుగుతుంది. సమ్మతి అంటే ఏంటో మనకి బాగా తెలుసు. సమ్మతి అంటే ఏంటో మనకి బాగా తెలుసు. ఒక ఇద్దరు వ్యక్తులు సమ్మతించకుండా వారి జీవితంలో వారు ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు ఒక స్త్రీ, ఒక పురుషుడు వేరు వేరు ప్రాంతంలో పుట్టినవారు, వారిరువురు వివాహ బంధము ద్వారా ఒకటిగా మార్చబడి, వారిరువురి మధ్య ప్రతి విషయంలో సమ్మతి లేకపోతే వారి వివాహ జీవితంలో ముందుకి వెళ్ళలేరు. సమ్మతి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండాలి. సమ్మతి కానీ లేకపోతే వారిద్దరూ వేరువేరుగా విడిపోతారు. ఇదే బైబిల్ చెప్తుంది. ఆమోసు గ్రంథములో 3వ అధ్యాయములో 3వ వచనములో ఏమని వ్రాయబడుతుందయ్యా అనంటే, ఇద్దరు ఏకీభవించకపోతే కలిసి నడవగలరా? ఇద్దరు సమ్మతించకపోతే కలిసి నడవగలరా? మనందరికీ బాగా తెలుసు, ఈ రోజుల్లో వాహనాలు ఉన్నాయి, కానీ పూర్వపు రోజుల్లో వాహనాలు ఏంటయ్యా అంటే ఎడ్ల బండులు మాత్రమే. ఏంటి? ఎడ్ల బండులు మాత్రమే. ఎడ్ల బండులు మనం చూస్తాము. 2 ఎడ్లు, కుడి ప్రక్కన ఒక ఎడ్డు, ఎడమ ప్రక్కన మరొక ఎడ్డు ఒక కాడికి కట్టబడి అది ఆ బండిని సమానముగా ముందుకు తీసుకొని వెళతాది. ఇప్పుడు ఈ 2 ఎడ్ల మధ్య సమ్మతి లేకపోతే, ఒక ఎడ్డు ముందుకి ఒక ఎడ్డు మొరాయిస్తే కదలకుండా, ఒక ఎద్దు కదులుతూ ఒక ఎద్దు కదలకుండా ఉంటే బండి ముందుకు వెళ్తుందా? మీరు చూడండి, రైలు పట్టాలు 2, ఫ్లైట్ను నడిపేవారు 2, బస్సుని ఇప్పుడు కూడా నడిపేవారు 2 ఉంటున్నారు. 2 అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యముగా ఉన్నది. ఇద్దరు వ్యక్తుల మధ్య సమ్మతి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమ్మతి చాలా ప్రాముఖ్యమైనది. సమ్మతి చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనది అని అంటే, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. అక్కడేమని వ్రాయబడి ఉంది? ఏమని రాయబడి ఉంది? యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనము. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. తర్వాత కూడా చదవమ్మా. సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. చాలు. ఈ 2 మాటల్లో మనకేమర్థమవుతుంది? సమ్మతి నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరముగా ఉంది. సమ్మతి లేకపోవటము నీ జీవితము అంతమే ఆధారముగా ఉన్నది. నువ్వు సమ్మతించకపోతే ఖడ్గము పాలవుతావంట. సమ్మతిస్తే భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తావు. సంఘములో ఇప్పుడు విశ్వాసుల మధ్య ఏముండాలి? సమ్మతి ఉండాలి. సంఘములో ఉన్న విశ్వాసుల మధ్య సమ్మతి ఉండాలి. మందిర నిర్మాణ విషయంలో సమ్మతి ఉండాలి. మందిరమునకు వచ్చే విషయంలో సమ్మతి ఉండాలి. మందిరములో పాటలు పాడే విషయంలో సమ్మతి ఉండాలి. మందిరములో సేవను జరిగించే విషయంలో సమ్మతి ఉండాలి. ఈ సమ్మతి దేవుని బిడ్డల మధ్య కలిగి ఉండాలి. ఈ సమ్మతి దేవునికి మనము కలిగి ఉండాలి. దేవునికి మనకి సమ్మతి లేకపోతే ఆయన మాట మనం వింటామా? వినం. సమ్మతి ఉంటేనే వింటాం. సమ్మతి లేకపోతే తిరుగుబాటు చేస్తాం. దేవుని మాట వినుము, దేవునికి వ్యతిరేకమవుతాం, దేవునికి తిరుగుబాటు చేసేవారిగా ఉంటాం.
సమ్మతించినట్లయితే దేవుని మాట వినేవారిగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చి దేవుడి మాట నేను వినాలి, దేవుని వాక్యం నేను వినాలి, వాక్యానుసారమైన జీవితముగా నా జీవితం మారాలి అని అనుకుంటే నీకు దేవునితో సమ్మతి అవసరమై ఉన్నది. అంత మాత్రమే కాదు, మానవులుగా విశ్వాసులముగా ఒకరి మధ్య ఒకరు సమ్మతి కలిగి ఉండాలి. భేదాభిప్రాయాలు ఉండకూడదు. సంఘములో విశ్వాసుల మధ్య భేదాభిప్రాయాలు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, మత్సరాలు ఉండకూడదు, సమ్మతి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.